హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవ్రీ వీక్ సండే రోజు సంత ఉంటుందండి. మేము చిదంబరం వచ్చి 3 ఇయర్స్ అయినా కూడా నేనైతే ఒక్కసారి కూడా సంతకు వెళ్ళలేదు. మా హస్బెండే వెళ్ళి తీసుకొని వస్తారు వెజిటేబుల్స్ అని. సో ఇంకా అందుకే ఈసారి నేనైతే ఎలా అన్నా సంతకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా అలా మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి అన్నామలై యూనివర్సిటీలోకి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా ఈ యూనివర్సిటీలోనే మనకి సంత జరుగుతుంది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో సంతకైతే రీచ్ అయిపోయామండి. ఈ సంతకి చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు వచ్చి కూరగాయలు అయితే అమ్ముతారండి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడా దొరకని వెజిటేబుల్స్ ఈ సంతలో అయితే దొరుకుతాయండి. అరటి పువ్వు, అరటి బొందు, అలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. సో ఇక్కడ పార్వతీ పరమేశ్వర టెంపుల్ కూడా ఉందండి. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇది చాలా పురాతన కాలమైన టెంపుల్ అంట. 1200 సంవత్సరాలు అయిందంటండి ఈ టెంపుల్. సో ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ కొనడానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ పల్లెటూరులోనే దొరికే ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదండి, అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు గ్రామాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు కదా. ఇక్కడ ప్లేట్స్ చూసారా ఎంత అందంగా సర్దుతున్నారో. ఒక్కొక్క ప్లేట్ అయితే 20 రూపీస్ అండి. బట్ ఇక్కడ ప్రైస్ అయితే మార్కెట్లో కన్నా కొంచెం ఎక్కువే, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. అంతే అండి. మీ ఊర్లో కూడా సంత జరుగుతుందా? జరిగితే ఏ రోజు జరుగుతుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.